అక్కడ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కదా బలంగా. అవును. తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి వచ్చాక కాంగ్రెస్ అధిష్టానానికి చంద్రబాబుకి మధ్యన బ్రేక్ వేయగలిగాడు అతను. చంద్రబాబుకి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళందరినీ కంట్రోల్ చేశాడు అతను. కేవీపీని అడ్డు పెట్టి ఎక్కడికక్కడ తన గుప్పిడి పట్టుకున్నాడు. అదే సోనియా గాంధీకి నచ్చంది. అంతకుముందు పని నడిచేది ఇక్కడ, అది అయ్యింది. ఇక సోనియా గాంధీ మాట అంటే చెల్లుబాటు అవుతుంది కొంతవరకే, ఇష్టారాజ్యంగా కుదరదు. పివి నరసింహారావు అట్లాంటోడు స్ట్రాంగ్ ఓడు, రాజశేఖర రెడ్డి కూడా అట్లా స్ట్రాంగ్ ఓడు. కాబట్టి ఏం చేయలేకపోయింది సోనియా గాంధీ. 2014-9లో కూడా సచ్చినట్టు రాజశేఖర రెడ్డి చెప్పాడు కాబట్టి అప్పుడు రాష్ట్రం ఇచ్చేద్దాం విడదీసేద్దాం అంది 2009లోనే సోనియా గాంధీ. ఒప్పుకోలే రాజశేఖర రెడ్డి. టీఆర్ఎస్ బయటికి వెళ్ళిపోతే మనం దెబ్బతింటామంది. ఎవడాడు నీకు చెప్పింది అన్నాడు. ఎవరెవరు చెప్పారని చెప్తే నో డౌట్ నేను గెలిపిస్తా, నాది బాధ్యత లేకపోతే నేను రాజకీయాలు వదిలేస్తాను అన్నాడు రాజశేఖర్. సోనియా గాంధీ చచ్చినట్టు ఒప్పుకోవాల్సి వచ్చింది. కమ్యూనిస్టులతో సహా అందరినీ తీసుకెళ్లారు చంద్రబాబు. 2009లో ఓడిపోయింది తెలుగుదేశం కూటమితో కట్టి. దాంతో రాజశేఖర రెడ్డి బలం మరింత పెరిగింది. రాజశేఖర రెడ్డి మరణం చంద్రబాబుకి వరం. ఒక్కసారి కాంగ్రెస్ లో మళ్ళీ మొగుడు లేని సంసారం అయిపోయింది. అలాంటి సందర్భంలో